వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. లైక్ ప్రిపరేషన్ వీడియో, జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, అండ్ అలాగే సిబిటి ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, అమ్మాయిలకి ఏ పోస్ట్ బెస్ట్, అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే ఎగ్జామ్ మనం క్వాలిఫై అయ్యి జాబ్ వస్తుంది, ఇలాంటివి చాలా రకాల వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం గ్రేట్ న్యూస్ తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటూ అక్క సర్వర్ అవ్వట్లేదు అక్క, ఓటీపీ అవ్వట్లేదు అక్క, అసలు ఏటి ల్యాగ్ అవుతుంది, అప్లికేషన్ ఇంకా చేయలేదు, టైం అయిపోతుంది అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ఏంటంటే రైల్వే వాళ్ళు గ్రూప్ డి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడైనా త్వరగా మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఇప్పుడు తెలుసుకున్నట్లయితే మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/2/2025 ఉండేది కదండి ఇంతకు ముందు. సో 2022-2025లో మనకి గ్రూప్ డి అప్లికేషన్ అనేది క్లోజింగ్ డేట్ అనేది మనకి ఇంతకు ముందు వచ్చింది. సో ఇప్పుడు వచ్చింది 3/1/2025. సో మనకి 22 నుంచి 1వ తేదీ వరకు మనకి పెంచారండి. సో 3/1వ తారీఖు వరకు మనం గ్రూప్ డి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎటువంటి కంగారు పడకుండా తొందరగా అప్లికేషన్ చేసుకోండి. సో మనకి ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారమ్మా? 8 days ఇచ్చారు, 8 రోజులు ఇచ్చారు మనకి ఇంకా ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ మిస్టేక్ లేకుండా ఖచ్చితంగా మీరు అప్లికేషన్ తొందరగా పెట్టుకోండి, ఓకేనా? అండ్ అలాగే మనకి క్లోజింగ్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఎంత వరకు ఉండేదండి? 2/24. సో మనకి 2024వ తారీఖు వరకు ఉండేది. ఇప్పుడు ఎంత వరకు మార్చారు? 3/3వ తారీఖు వరకు, అంటే మార్చి 3 వరకు మనం పేమెంట్ అనేది ఫీజ్ పేమెంట్ కట్టాలి, ఓకేనా? అండ్ అలాగే మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. మోడిఫికేషన్ విండో కరెక్షన్ అనేది ఉంది. అది ఎంతవరకు అంటే 25/2 నుంచి 3rd month 6th వరకు ఉంది. మనకి 3/6వ తారీఖు వరకు మనకి కరెక్షన్ విండో ఉంది. ఎటువంటి ఇబ్బంది పడకుండా కరెక్షన్ చేసుకోండి. కానీ ఒక్కసారి కరెక్షన్ చేసుకోండి, మళ్ళీ చేసినా మీరు సబ్మిట్ చేసినకి ప్రతిసారి 250 కట్టాలి. కాబట్టి ఒకసారి టోటల్ గా ఎడిట్ రాంగ్ పెట్టారో అన్ని కరెక్ట్ గా పెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనకి డేట్ ఇది కూడా ఎక్స్టెన్షన్ చేశారు. సో ఎంతవరకు అమ్మా? సో 3వ నెల 13వ తారీఖు వరకు చేశారండి. సో 3వ నెల మార్చి 13 వరకు మనం కరెక్షన్ విండోస్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇంతకు ముందు వరకు ఇప్పుడు వరకు అప్లికేషన్ చేసుకోవాలి మాత్రం ఖచ్చితంగా ఏ కరెక్షన్ లేకుండా కరెక్ట్ గా చేసుకోండి. ఎందుకంటే మనకి కరెక్షన్ విండో ఉంది, కానీ చేసిన ప్రతిసారి 250 చెయ్యాలి. ఎందుకు? ఆ పేమెంట్ అండ్ ప్లస్ ఈ పేమెంట్ అదనం కదా, ఎందుకు వేస్ట్ గా? సో మీరు ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు తొందరగా పెట్టుకోండి. అండ్ అలాగే మీకు జాబ్ ప్రిఫరెన్స్ వీడియో చేశాను. సో మీరు ఏ జాబ్ పెట్టుకుంటే మీకు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక వీడియో చేశాను, అది చూడండి. అండ్ అమ్మాయిలకు వేరేగా సపరేట్ గా చేశాను, అమ్మాయిలకి అయితే ఏ జోన్ బాగుంటుంది అని. అండ్ అలాగే ఏ పోస్ట్ పెడితే మీకు బాగుంటుంది అనేది కూడా శాలరీ పరంగా, ప్రమోషన్ పరంగా, ట్రాన్స్ఫర్ పరంగా అన్ని మీ ఫ్యామిలీ టైమింగ్స్ అన్నిటికీ వాతావరణం బాగుండేలా ఉండేవి పోస్ట్ ప్రిఫరెన్స్ అమ్మాయిలకి వేరేగా ఇచ్చాను. అండ్ నార్మల్ ఆల్ ఆస్పిరెంట్స్ కూడా వేరేగా ఇచ్చాను. సో అలా ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడండి. అండ్ అలాగే ప్రిపరేషన్ ప్లాన్ సిబిటి ఆల్ టాపిక్స్ ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ లో ప్రీవియస్ ఇయర్ నుంచి ఏవి రిపీట్ అవుతున్నాయి అన్ని మీకు ఒక వీడియోలో చేశాను. సో ప్రిపరేషన్ ప్లాన్ ని కూడా చూడండి, ఓకేనా? అండ్ అలాగే మెడికల్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు మీకు చెప్పిన విధంగా చేసుకోండి. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి అడుగుతారో కూడా మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. సో అది కూడా ఖచ్చితంగా చూడండి. సో ఇప్పటి వరకు అప్లై చేసుకోని వాళ్ళు ఇప్పుడు డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కదా, సో తొందరగా మీరు అప్లై చేసుకోండి, ఓకేనా? ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులోనైనా గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ ని అడగండి, ఓకేనా? సో కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.